ఒక కప్పు మినపగుండ్లను వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక కప్పు పెసరగుండ్లను వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకొని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత 4 లేదా 5 యాలకులను వేసుకోవాలి. 1.5 కప్పు బెల్లం తురుమును ఒక పాత్రలో వేసి పెట్టుకోవాలి. చిన్న మిక్సీలో వేస్తున్నాను కాబట్టి హాఫ్ పార్ట్ మాత్రమే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనికి బెల్లాన్ని వేసుకొని మిక్సీ పట్టి ఒక బౌల్లోనికి వేసుకోవాలి. తర్వాత ఇదే విధంగా మిగిలిన పెసర మినపగుండ్లను బెల్లాన్ని మిక్సీ పట్టుకొని పాత్రలోనికి వేసి కలుపుకోవాలి. 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్లను వేసుకొని వేయించి మిక్సీ పట్టుకున్న పొడిలోనికి వేసుకోవాలి. కాచిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ ముద్ద వచ్చేంత వరకు వేసుకోవాలి. నాకైతే అరకప్పు వరకు నెయ్యి అయితే పట్టింది. బాగా కలిపి లడ్డూలను ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకొని రోజు ఒకటి తింటే ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇంత నెయ్యి అని భయపడాల్సిన అవసరం లేదు. దాదాపు నేను తీసుకున్న క్వాంటిటీకి 30 లడ్ల వరకు అయినాయి. అంటే ఒక లడ్డుకు 1 స్పూన్ నెయ్యి మాత్రమే పడుతుంది. రోజు ఒకటి తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యము, ట్రై చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.